అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అందమైన కుటుంబం. ఈరోజు నేను ఉల్లిపాయలు వేసి పాలకూర కర్రీ వండబోతున్నాను. ఎలా వండాలో చూద్దానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను. కళాయి వేడెక్కాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది, ఎందుకంటే పాలకూర బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాను. తర్వాత పోపు దినుసులు 1 స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం మినపప్పు వేసుకొని వేగిన తర్వాత ఒక పెద్ద కప్పడు ఉల్లిపాయలు తీసుకున్నాను. నేను పాలకూర 2 కట్టలు తీసుకున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆకుకూరలు తినడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి నేను ఇలా ట్రై చేసి మా పిల్లలకు పెట్టాను. వాళ్ళు ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుద్ది కాబట్టి సాల్ట్ వేసాను. తర్వాత పసుపు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయ అనేది చాలా ఫ్రై అవ్వాలి. అది బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత శుభ్రంగా కడిగిన ఉప్పు నీళ్ళలో కడిగిన పాలకూర వేసుకున్నాను. 2 కట్టలు తీసుకున్నాను. అది కూడా బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. ఆయిల్ ఎందుకు ఎక్కువ పడుతుంది అన్నానంటే, మనము ఆయిల్ తక్కువ వేస్తే మాడిపోతూ ఉంటుంది. అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసాను. పాలకూర వేగిన తర్వాత కారం వేసాను. 3 స్పూన్లు వేసుకున్నాను. మీ రుచికి తగిన కారం మీరు వేసుకోండి. అది బాగా ఫ్రై అవ్వాలండి. కారం కూడా బాగా పట్టాలి పాలకూరకి. నేను ఉల్లిపాయ ఎక్కువ పాలకూర ఎందుకు తక్కువ వేసానంటే, పిల్లలకి ఇది పాలకూర అని తెలియకుండా ఉండడానికి ఉల్లిపాయ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని నేను ఇలా ట్రై చేశాను. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్నాను. అది బాగా ఫ్రై అయిపోయింది చూడండి. ఆ తర్వాత 1 స్పూన్ పచ్చి ధనియా పౌడర్ వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది ధనియా పౌడర్ వల్ల. అంతేనండి, టేస్టీ అయిన పాలకూర రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.